ఈ వ్యక్తి చాలా రోజుల తర్వాత తన అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ అతనికి గ్రాండ్ వెల్కమ్ జరుగుతుంది. తర్వాత అతను తన అక్క ఎక్కడుందని అడిగినప్పుడు అతని బావగారు ఆమె లోపల 1 గంట నుండి తయారవుతుందని సరదాగా చెప్తాడు. తర్వాత కొంచెం సేపటికి తన అక్క ల్యాప్టాప్ తో మరియు ఫోన్ లో మాట్లాడుతుండగా బయటికి వస్తుంది. అప్పుడు అతని బావగారు ఆమె 1 గంట నుండి చాలా బిజీగా ఉంది అని చెప్తాడు. అండ్ తర్వాత ఈ వ్యక్తి తన అక్కకు సాయం చేయడానికి వంట గదిలోకి వెళ్తాడు. అండ్ భోజనం సమయంలో ఈ వ్యక్తి తన భార్యకు మరొక పనిని అప్పగిస్తాడు. అండ్ ఆమెతో చెప్పకుండా ఏ పని చేయవా అని సరదాగా అంటాడు. ఈ మాటలు ఈ వ్యక్తిని చాలా ఇబ్బంది పెడతాయి. అండ్ తర్వాత ఈ వ్యక్తి తన అక్కను ఆమె పని ఎలా సాగుతుందని అడుగుతాడు. దానికి ఆమె పని ఇల్లు పిల్లలను నిర్వహించడం కష్టంగా ఉందని, బహుశా జాబ్ కి రిజైన్ చేస్తాను కావచ్చు అని చెప్తుంది. అప్పుడు ఆమె భర్త దానికి నవ్వి ఆమె సులభంగా అలసిపోతుందని అంటాడు. అప్పుడు ఈ వ్యక్తి తన అక్కకు మద్దతుగా మాట్లాడతాడు. తన భర్త ఇల్లు పిల్లలను చూసుకోగలుగుతాడు, ఆమె ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నిస్తాడు. దీనికి బావగారు షాక్ అవుతాడు. తర్వాత అక్క తన భర్త తన కోసం షర్టు కొన్నాడని చెప్పి తన తమ్ముడికి గిఫ్ట్ గా ఇస్తుంది. అప్పుడు ఈ వ్యక్తి తన బావగారిని హక్ చేసుకొని, చూసావా బావా, నువ్వు అక్కని ఎన్ని మాటలన్నా అక్క మాత్రం నీ గౌరవం ఎలా పెంచుతుందో, ఈ షర్టు నువ్వు కొనలేదని నాకు తెలుసు అని అంటాడు.